ఫైన్ తన క్యారెక్టర్ కి సెట్ అయ్యే స్కిట్ చేస్తున్నాడు. మరి ఆ స్కిట్ ఎంత కామెడీగా ఉంటుందో చూద్దాం. ప్లీజ్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with his team. మల్లీశ్వరివే మధురాసల మంజరివే మంత్రాక్షరివే మగ శ్వాసల అంజలివే. ఏంటి వాళ్ళ డార్లింగ్ ఇంకా కాల్ చేయలేదు? వీకెండ్ వచ్చింది, పబ్కి వెళ్ళాలి. వీడి టార్చర్ ఎక్కువైపోయింది. హలో 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 లీ, ఆ బంగారం ఏం చేస్తుంది? రేట్ పెరిగిపోతుంది. అది కాదమ్మా, వెండి రేట్ గురించి నాకు తెలియదు. నేను ఇప్పుడు అర్జెంట్ గా నేను చూడాలమ్మా. వాట్సాప్ పిక్ పంపిస్తాను చూసుకో. వాట్సాప్ కాదు, నేను డైరెక్ట్ గా చూడాలి ప్లీజ్. కుదరదు సిద్ధు. అబ్బా నువ్వు అలా అంటే నేను సూసైడ్ చేసుకుంటా చెప్తున్నా. ప్రతిసారి సూసైడ్ చేసుకుంటా ఎప్పుడు చేసుకోవు. నీ అంకమ్మ ఇదేమన్నా హెయిర్ కట్టే మాట్లాడితే చేసుకోవడానికి పెరిగితే లవ్ లో సూసైడ్ పెళ్లి చేసుకో ఏదో చెప్తావు అలా ఫార్మాలిటీకి అంతే. అవన్నీ తెలియదు, నేను ఇప్పుడు నేను చూడాలి అంతే. నేను ఇంటికి వస్తున్నాను. సిద్ధు ఏంటి ఇంట్లో ఎవరు లేరు. ఎవరు లేరా? ఇంటికి నేను రమ్మని చెప్పను. ఇగో నువ్వు రెడీగా ఉండు, నేను వచ్చేస్తాను అంతే. 2 minutes లో ఉంటా. బాయ్, ఫోన్ పెట్టే. హలో హలో అను, ఏమనాలి? ఏంటి ఇంటి తాళం వేసింది? ఇంట్లో ఎవరు లేరని చెప్పాను కదా. ఇంట్లో ఎవరు లేరని చెప్తే నువ్వు కూడా లేవా? నీ అంక మాది క్లియర్ గా చెప్పొచ్చు కదా. ఇంట్లో ఎవరు లేరు, నువ్వు ఒక్కదాన్ని వెయిట్ చేస్తున్నావు అని చెప్పి బయటకు వచ్చేసి అలా కూర్చొని చెప్పింది. నీకు ఆరాటం ఎక్కువ, పోరాటం తక్కువ. ఏంటి నన్ను ఎలాగంటే నేను ఇప్పుడు కలవాలి ప్లీజ్, ఏదో ఒకటి చేద్దామే. ఒక పని చెయ్య. ఒక పంచి 4 పంచి రాస్తాడు రాస్తే. పడిందా మొహం మీద? సరే ఒక పంచే, రాత్రికి నేను వచ్చేస్తాను. 11-12 మధ్యలో వచ్చేసే. ఓకే 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 బై డార్లింగ్, సీ యు. మనకి ఎవరో ఒకడు బకరాగాడు కావాలి. ఎవడో ఫోన్ చేయాలి? రాంప్రసాద్. హలో హలో. అరే రాంప్రసాద్, పనిలో ఉన్నావా? లేదు, ఆటోలో ఉన్నా. ఆటో ఆపి అర్జెంట్ బండి వేసుకుని ఇక్కడ రా. ఎక్కడికి? ఇక్కడంటే అక్కడ స్టేజ్ మీద ఉంటాను, స్కిట్ చేస్తున్నా. స్టేజ్ మీదకి రా. వస్తా. ఏరా ఏంటి? తిన్నావా? లేదురా. ఏ ఫాస్టింగ్. దేనికి? ఉపవాసం. ముక్కున్నా. ఏం ముక్కున్నావు? అదే స్కిట్ కొట్టాలి బాగా చేయాలని. ఇటు బాగా చేస్తే కొడతాం. అదే నువ్వు బాగా చేయాలని ముక్కున్నా. నేను బాగా చేయనా? అంటే నువ్వు అనుకుంటే సరిపోదు, అందరూ అనుకోవాలి కదా. ఏమని? నువ్వు బాగా చేయాలని. మ్యాటర్ చెప్పు. నా గర్ల్ ఫ్రెండ్ అను ఉంది కదా. అవుంది. ఇవాళ రాత్రి వాళ్ళ ఇంట్లో ఎవరు ఉండరంట 11-12 మధ్యలోని. ఆ మధ్యలో నన్ను వచ్చేమందరా ముద్దిస్తానంది. పదల్దాం. నువ్వురా ఫ్రెండ్ అంటే. ఏ నీ గర్ల్ ఫ్రెండ్ నాకు ముద్దిప్పిస్తున్నా చూడు. సూపర్ రా. తప్పు తీసి కొడతాను. నేను లోపలికి వెళ్ళి ముద్దు పెట్టినప్పుడు వాళ్ళ డాడీ రాకుండా బయట నువ్వు కాపలా గాయడానికి నేను రమ్మని చెప్పాను అంటున్నా. వాచ్మెన్. వాళ్ళ డాడీ రాగానే నువ్వు హార్న్ కొట్టు. నేను హార్న్ కొడితే నేను బయటకు వచ్చేస్తాను. ఓకే. నీకు క్లియర్ కదా? క్లియర్. ఏమర్థమైంది? నువ్వు బయట రాగానే నేను హార్న్ కొడతాను, డాడీ వచ్చేస్తారు. బయటికి రాగానే హార్న్ ఎందుకు కొడతారా? వాళ్ళు అయ్యి వచ్చినప్పుడు హార్న్ కొట్టి నేను బయటకు వస్తా. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. ఏం చేస్తావు? వాళ్ళ డాడీ రాగానే హార్న్ కొడతారు, నువ్వు బయటకు వస్తే లోపలికి వెళ్ళాలి. వాళ్ళ డాడీ వచ్చినప్పుడు నువ్వు హార్న్ కొట్టు, నేను బయటకు వచ్చేస్తా. ఓకే క్లియర్. ఏంటి? నువ్వు వచ్చి హార్న్ కొడితే లోపలికి డాడీ బయటకు వస్తారు. చేస్తారు. నిన్ను హార్న్ కొడితే నువ్వు బయటకు వస్తా, డాడీ వస్తారు. హార్న్ కొట్టు. ఓకే. ఏంటి ఏం చూస్తున్నావు? 10 to 11 మధ్యలో రమ్మంది. పడతానా లేదా అని చూస్తా. ఇప్పుడు పడతా. కనబడకుండా మెల్లిగా వెళ్ళాలి. ఏం చేస్తున్నారా? ఎవరు కనబడకుండా వస్తున్నానే. ఎవరికి కనబడొద్దనే కదరా రాత్రిపూట రమ్మన్నది నీకు. కరెక్టే. ఇగో లైట్లు ఆపే. ఈ లైట్లు ఉంటేనే అంతంత మాత్రం కనబడతాడు. ఈ లైట్లు ఆర్పాలి. ఏం చేస్తున్నావు? వాటర్ తో లైట్ ఆపుతున్నా. వాటర్ తో లైట్ ఆపుతున్నా. ఆ బయట ట్రాన్స్ఫార్మర్ ఉంది, అది కూడా ఆపి. అమ్మో షాక్ కొడుతుంది. నీ ట్రాన్స్ఫార్మర్ షాక్ కొడుతుంది కానీ ఇది షాక్ కొడదా?
పిచ్చి పిచ్చి నాటకాలు ఆడద్దు. మా నాన్న వస్తాడు. ట్రైన్ వచ్చేది మళ్ళీ మీ డాడీ వచ్చేస్తాడు. నువ్వు అర్జెంట్కి వచ్చే. సార్ ఎక్కడికి వెళ్తున్నారు? ఆపండి సార్, ఏమన్నారు? వెళ్ళిపోతారు. నేను హారం కొట్టను, మీరు వెళ్ళిపోతారు. నేను హారం కొడతా, ఫ్రెండ్ వస్తాడు, వెళ్ళాలి లోపలికి. అంటే మా ఫ్రెండ్ ఉన్నాడు సార్ లోపల, అందుకనే. మా ఫ్రెండ్ హారం కొడితే బయటకు వస్తాను సార్, అందుకనే. ఏలేదు సార్, నాకు చిన్న డౌట్ సార్. ఇప్పుడు ఒక ముద్దు పెట్టుకోవడానికి ఎంత టైం పడుతుంది సార్? మీరు ఆన్సర్ చెప్పడానికి ఎంత టైం పడుతుంది? పోనీ వదిలేండి. ఈ ముద్దు ఎంతసేపు పడుతుంది చెప్పండి? 5 నిమిషాలు. అరేంటి సార్, అరగంట ఇంకా రాలేదు లోపలికి వెళ్ళి. మా ఫ్రెండ్ అండి. ఫ్రెండ్ కదా, ఒకసారి మీరు నా బండి చూస్తానండి, వెంటనే వచ్చేస్తాను. ఓ 5 మినిట్స్ వచ్చేస్తా. నువ్వెందుకు వచ్చారు లోపలికి? నువ్వేనా కదా అలా హారం కొట్టమని? అవును, అలా వచ్చినప్పుడు హారం కొట్టు. అలా వచ్చాడు. మరి హారం కొట్టుకుని లోపలికి వచ్చాయంట్రా? బండి దాని పట్టుకొస్తాను. నువ్వే బండి నా దగ్గర ఉందా? డాడీ వచ్చారు, ఇప్పుడు ఏం చేయాలరా? నేను బయటికి హారం కొడతాను, బయటలోకి వచ్చి. నువ్వు బయటికి హారం కొడుతున్నా, బయటకు వస్తాను. బాబు బయట ఉన్నాడు, ఇద్దరు కలిసి వెళ్ళిపోతాం. నాన్న బయట ఉన్నాడు, చాలా డేంజర్. అసలు రక్త చరిత్ర 2 అంటాడు. ఏం చేయాలి మరి? నువ్వు టెన్షన్ పడద్దు, నేను బయటికి వెళ్ళి మేనేజ్ చేస్తాను. నువ్వు ఇక్కడైతే మేనేజ్ చేయి. అరే టెన్షన్ ఉందిరా. ఓ పంచే, నువ్వు బయటికి వెళ్ళి మేనేజ్ చేయి, ఇక్కడ మేనేజ్ చేస్తాను నేను. నువ్వు ఎందుకున్నారు ఇక్కడ? నువ్వు బయటికి వెళ్ళి మేనేజ్ చేయి, నేను ఇక్కడ ఎదురు చేస్తాను. సార్ సార్ అలా సౌండ్ చేయదు సార్. హార్న్ అనుకో వాడు బయటకు వచ్చేయగలడు. వేయలేమో మా ఫ్రెండ్ సార్. అదే హార్న్ నువ్వు చూస్తున్నా అక్కడ పని. మళ్ళీ కొనండి ఒక్కడే సార్. ఏంటి సార్ మనిషి దొనిపోతా? హార్న్ కొట్టిన ఒక రాడు బయటికి. ఒకరి స్టడీ వస్తాను బయట హార్న్ కొడతా. ఇన్వెస్ట్ రావా బయటకు? నువ్వు చెప్పులు కొడతాను. బయట ఉండి ఎలా రావడం నేను? ఓ మై గాడ్, ఏదో మేనేజ్ చేయరా, నీకు దండం పెడతారా? నేను ఇక్కడ మేనేజ్ చేస్తాను, బయటికి మేనేజ్ చేయి. నువ్వు నా మాట నా గర్ల్ ఫ్రెండ్ మీద పడద్దు. నువ్వు వెళ్ళి బయట వెళ్ళి బాబు ఏదో వచ్చారు పంపిస్తారా? అరే అరే నేను మంచిగా దాక్కుంటాను, ఎవరు చెప్పొద్దు. వచ్చే సార్ వచ్చాడు. ఇప్పుడు హార్న్ కొట్టినా మావాడు రాడు సార్. ఏమో సార్, సిచ్యువేషన్ వాళ్ళు డిమాండ్ చేస్తుంది. నేను చెప్తాను సార్, మీరు వెళ్ళిపోండి. అబ్బా మంచిదేలే సార్, నేనేం చేస్తున్నాను సార్? నేను జనాభా లెక్కలకు చూస్తుంటాను సార్. అంటే నైట్ టైం అయితే అందరూ ఇంట్లో ఉంటారు కదా సార్, కరెక్ట్ లెక్క తెలుస్తుందని ఈ టైంకి వచ్చాను సార్. సార్ మీ ఇంట్లో జనాభా లెక్కలు నేను వస్తున్నాను సార్, పదండి. ఏం లేదు నాన్న, ఏం లేదు సార్ మంచి కదా ఒక టెన్షన్ వస్తుంది కదా సార్. అదే మంచి వచ్చాయి కదా, మనిషిని చూస్తే కొంచెం టెన్షన్ వస్తుంది కొత్త వాళ్ళకి. మీ పేరు సార్? అర్థమవుతున్నాడు సార్. మీ అమ్మాయి పేరు? తర్వాత అవును, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు సార్? మంచం కింద కలిపి మొత్తం 3. అదే అదే నా మీద కలిపి మొత్తం 3. ఓకే సార్, మీకు టాయిలెట్ వస్తుందా? నాకు రావట్లేదు, మీరు వెళ్ళొచ్చుగా. వెళ్ళండి. బయటికి పంపించండి. వాడు తీసుకుని లోపలికి వస్తావేంట్రా? ఏం చేయాలి తెలియదు, నేను కాపాడడం కోసం వచ్చాను రా. కాపాడుకొస్తా, నువ్వు వాడిని తీసుకుని లోపలికి వస్తే ఇప్పుడు ఎలా? నాకు టెన్షన్ ఉందిరా. నాకేం చేయాలో అర్థం కావట్లేదురా. పంచే టెన్షన్ మంచి రిలీఫ్ ఇవ్వాలి. నాకు టెన్షన్ ఉందిరా. నీకు టెన్షన్ ఉంటే నీ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళు, దాని దగ్గరికి పంచే రే. ఓ పంచే, నేను మంచి కింద ఉంటాను, నువ్వు పైనుంచి మేనేజ్ చేయి. ఏం సార్ మీ బీరో చాలా పెద్దలా ఉంది. టీ కాఫీ ఏమైనా ఇంట్లో? టీ అమ్మ ఆల్రెడీ తాగి వచ్చిన టీ. మీరు వెళ్తారా? నాకు కొంచెం ఏమైనా తీసుకోండి సార్. అలా కొట్టేసావేంట్రా? అలా కొట్టేమంటే ఏం చేయాలరా?
పిచ్చెక్కిపోతుంది లోపల లోపల టెన్షన్ వచ్చేస్తుంటారా ఏం చేస్తారు ఎప్పుడు గుర్తుపడతాను ఏం చేస్తాను అని చెప్పని ఏదో ఒకటి చేశారే అది నేను ఇందాక జనాభా లెక్కన రాసుకోవడానికి వచ్చాక సార్ అది మధ్యలో కటింగ్ చేసుకొని వచ్చాను నేను అదే ఏం లేదు సార్ మీ పేరు చెప్పండి అంటే మరి కొంచెం టెన్షన్ లోని మాట్లాడు జాగ్రత్త అమ్మా మీ నాన్న చూసుకో కొంచెం లెటర్ తెస్తున్నట్లు ఉంది ఏంటి నేను వెళ్ళిపోయాను సార్ ఆడి ఉండిపోయాడు లోపల నా ఫ్రెండ్ అంతా చెప్పాను ఆడుకుంటున్నాడు అటు లోపల ఉండిపోయాడు సార్ ఎక్కడో తెలియదు సార్ ఎక్కడో అదొకట్లేదు అదేమో సార్ సార్ మీకు నిజంగా అంత అనుమానం వస్తే మంచిగా ఎప్పుడు చూడాలి సార్ మీరు ఎవరు లేరు నాన్న బతికే ఉన్నాడా ఒరే ఇలా కాదు కానీ నాకు ఎలాగో పెళ్లికి అడ్డొస్తున్నాడు ఇది చంపేసి దాన్ని తీసుకుని వెళ్ళిపోతాను రా ఇద్దరా ఆడే నేను రాను కదులుతున్నాడు లగనే రాంప్రసాద్ సక్సెస్ అని అదొకటి రాదా నువ్వు మళ్ళీ ఎందుకు ఇక్కడ ఉన్నావు యాక్టర్స్ అక్కడ ఉన్నారు కదా ముగ్గురు యాక్టింగ్ నేర్పించేవాడు వచ్చాడు సార్ నాగ్ బాబు సార్ ఎలా ఉంది ఈ స్కిట్ చాలా బాగుంది స్కిట్ రామ్ ప్రసాద్ సీను ఎంత బాగా చేస్తున్నా వాళ్ళ మధ్యలో ఉంట చూడు దాన్ని ఏమంటారంటే సాల్ట్ అంటారు సాల్ట్ లేకపోతే ఎంత గొప్ప కర్రీ అయినా బాగుండదు యువర్ లైక్ సాల్ట్ కరివేపాకని చెప్పలేక సాల్ట్ అని చెప్పి రోజా గారు నాకైతే చాలా చాలా నచ్చింది అండ్ ఎవరికి వాళ్ళు ఆటో పంచులేసి ఆయనేమో లైట్ ఆర్పంటే నీళ్ళు చల్లుతాడు ఈ స్కిట్ లైన్ నాకు ఇచ్చింది జగదీష్ మాట చాలా బాగుంది వెరీ నైస్